Jai Bharat, Namaste. Welcome to our YouTube channel. This is Dr. D. Mokshi Augusty, World English Honorable PhD holder in Yoga. Namaste, Baba. Namaste. Happy Bharat. Happy Bharat. Rich Bharat. Rich Bharat. మీరు మా యొక్క ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఈ రోజు మనం ప్రొనాలజీలో దేని గురించి నేర్చుకోబోతున్నాం? విన్ అనే దాని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి విన్ అనేది అద్భుతమైన విజయాలు, అఖండ విజయాలు చేస్తుంది కాబట్టి విన్ అనే పేరు మనం ఎప్పుడైతే పేరులో కానీ కంపెనీలో కానీ అమ్మాయిల్లోనే అబ్బాయిల్లో కానీ పేర్లు పెట్టుకున్నప్పుడు అఖండ విజయాలు ఏదో ఒక రోజు సాధిస్తారన్న సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో మీరు అరవింద్ కేజ్రీవాల్ సరే జైలుకి వెళ్ళారు కానీ ఆయన 3 సార్లు సీఎం అయ్యాడు కదా. అరవింద్లో విన్ ఉంది, కేజ్రీవాల్ అరవింద్లో విన్ ఉంది కాబట్టి అలా ఎన్నో పేర్లు ఉన్నాయి చాలా మంది. అక్కడ గుడ్డ తేడా కాదు, ఆయన 3 సంవత్సరాలు సీఎంగా 3 సంవత్సరాలు కాదు 3 సార్లు అంటే దాదాపుగా హ్యాట్రిక్ సీఎం అయినాడు. సరే ఏదో రాజకీయము జరుగుతుంటది కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి. ఆ విన్ అనేది ఆయన్ని ఆ స్థాయి తీసుకెళ్ళింది అనడంలో సందేహం లేదు. ఓకేనా. న్యూమరాలజీ ప్రకారం కూడా ఆ సంఖ్యాబలాన్ని కూడా చూసుకోవాలి. సో అందుకోసమే విఐఎన్ విన్ ఉంటుంది, డబ్ల్యూఐ విన్ ఉంటుంది. అయితే ఈ 2 విన్నుల్లో ఏంటదయా గొప్ప అంటే ఏం లేదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక్కడ వి అంటే 60, ఐ అంటే 10, ఎన్ అంటే 50. ఈ విన్కి మనకు ఎంత వస్తుందంటే ఇదిగో 0, ఇదిగో మొత్తం మనకి ఏమొస్తుందంటే 12. అంటే దీని ఈ విన్కి వైబ్రేషన్, ఈ విన్కి అనేది వైబ్రేషన్ 120 వైబ్రేషన్ వచ్చింది. అంటే దాని యొక్క పవర్ ఈ విన్కి. ఇంకో విన్ చూద్దాము, డబ్ల్యూఐఎన్ విన్. డబ్ల్యూఐఎన్ విన్వి ఈ డబ్ల్యూకి 600 ఉంటుంది, ఐకేమో 10 degrees ఉంటుంది, ఎన్కేమో 50 degrees ఉంటుంది. సో దీనివల్ల చూడండి ఇది 60, సో ఇది 660. చూడండి ఈ విన్కి ఆ విన్కి తేడా అంటే చాలా మందికి తెలియదు ఇవన్నీ. ఇది న్యూమరాల్లో మీరు మీ పిల్లల పేర్లు పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది అన్నమాట. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే ఈ విన్ అనే కాంబినేషన్. అందుకోసమే ఈ మధ్యకాలంలో ఈటీవీ అనేది ఈటీవీ విన్ అని పెట్టేసుకుంది, ఈటీవీ విన్ అని పెట్టుకుంది, ఈటీవీ కూడా. ఇట్లా చాలా మంది ఈ విన్ని వాడుతున్నారు. ఇంకా ముఖ్య విషయం చెప్తాను ఎందుకంటే వాస్తవంగా ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దక్షిణ భారతదేశం కానీ మరియు భారతదేశం మొత్తం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వైన్స్ను అమ్ముతుంటుంది, మద్యపానం. చూడండి అది ఇంకా పేరు కూడా ఏం పెట్టుకుంటారంటే వినాయక వైన్స్. వినాయకులు కూడా విన్ ఉంటుంది కదా, వినాయకలో విన్ ఉంటుంది, వినాయక వైన్స్ అంటారు. ఇదిగో ఈ వైన్స్ లో కూడా విన్నే ఉంది. అందుకోసమే ఏ ప్రభుత్వాలు అయితే ఈ మద్యపాన నిషేధం తీసేస్తే కుప్పకూలిపోతాయి. అలానే మద్యం దామని నేను చెప్పను. అంటే విన్ అనేది ఎక్కడ ఉంటే ఏం జరుగుతుంది అర్థమవుతుందా మీకు సబ్జెక్టు? అలా అది నెగిటివ్ నేను తీసుకొని ఇక్కడ చెప్పట్లేదు. అంటే అక్కడ విన్ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అవి బ్రాండెడ్ కానే కాదు, అంతా రాజ్యం వెళ్తుంది. అక్కడ తాగిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు చాలా మంది. సో మద్యపానం అనేది మంచిదే కాదు, అయినా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటాయి. మనం ఏం చేయలేం కదా. 5 సంవత్సరాలుగా ఓట్లు వేస్తాం అయిపోయింది అనుకుంటాం. మన ఇంట్లో నుంచి వాడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, సీఎం గారు, పిఎం గారు, మనకెందుకు ఈ బురద రాజకీయాలు అనుకుంటాం. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో పిల్లల పేర్లు ఎంత ఇంపార్టెంటో ఆ పిల్లలకు పేర్లు పెట్టినప్పుడు మీ జీవితంలో మనం ఆచితూచి మనం అడిగేయాలి. పిల్లలు పుట్టగానే ఆనందంతో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తాము, లక్షల కోట్లు ఖర్చు పెడతాము, వాళ్ళకు ఎల్కేజీ నుంచి పీజీ పిహెచ్డి వరకు లక్షల కోట్లు ఖర్చు పెడతాము, డ్రెస్సులకు పెళ్లిళ్లకు అన్నిటికీ పెడతాము. కానీ పిల్లల పేర్లు పెట్టినప్పుడు కేర్ తీసుకోం. జీవితం అంతా పాడైపోయి నాశనం అయిన తర్వాత అయ్యో లబాదబా మొత్తుకుంటాం. అందుకోసమే పేరే పెన్నిది, నేమ్ ఈజ్ ఫేమ్. తప్పకుండా మీ జీవితంలో పేరు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా న్యూమరాలజీని కన్సల్ట్ చేసి మీ పిల్లల పేర్లు పెడితే చాలా బాగుంటుంది, దాంట్లో సందేహమే లేదు. ఓకేనా. మా న్యూమరాలజీ కోర్సెస్ అన్ని కూడా ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్లో జూమ్ ద్వారా జరుగుతాయి. దాదాపుగా నెల 10 గంటలు
మరి ప్రతి 2 నెలలకు ఒకసారి డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా పామిస్ట్రీ క్లాసులు ఉంటాయి, మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంటాయి, యోగా క్లాస్ ఉంటాయి. మే నెల నుంచి అన్ని కోర్సులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి తొందరగా మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మన ఆఫీస్ టైం ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా కాంటాక్ట్ అయ్యి అన్ని వివరాలు తెలుసుకోండి. రాత్రి 2 గంటలకు 3 గంటలకు 1 గంటలకు చేస్తే మేము రెస్పాన్స్ కాము. ఎందుకంటే మేము మీలాగానే మనుషులం కాబట్టి పడుకుంటుంటాం. సో ఇదేమి 108 ఎమర్జెన్సీ సర్వీస్ ఏం కాదు. ఇది ఒక సంస్థ. అది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఆఫీస్ వర్క్ ఉంటుంది అన్నమాట. సో అది గమనించండి దయచేసి. సో థ్యాంక్ యూ. మీ యొక్క ఈ వీడియో నచ్చితే మీరు అందరూ ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ.